హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈరోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డూను చూపించబోతున్నానండి. ఈ లడ్డూను చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తినచ్చండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ లడ్డూని హ్యాపీగా తినేయచ్చండి. ఎందుకంటే ఇది 100% షుగర్ ఫ్రీ లడ్డు. మరి లేట్ చేయకుండా ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి 2 స్పూన్ల గసగసాలను వేసి చిన్న మంట మీద 1 నిమిషం పాటు వేపుకొని పక్కకు తీసేయాలి. ఇప్పుడు ఇదే పెనంలోని ఇందులో 2 స్పూనులు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మరిగాక 1 కప్పు వరకు బాదం ముక్కలను వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈ బాదం లోపల వరకు వేగడానికి టైం అనేది పడుతుందండి. కానీ మనం అన్ని నట్స్ కూడా స్టెప్ బై స్టెప్ వేసేసరికి ఈ బాదం అనేది చక్కగా వేగిపోతుందండి. బాదం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. బాదంలో ఫాస్ఫరస్ శాతం ఎక్కువగా ఉండడం వలన ఇది మీ శరీరంలో ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. తరువాత 1 కప్పు వరకు జీడిపప్పు ముక్కలను వేసుకొని లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు వేపుకోవాలి. జీడిపప్పులో ఐరన్ అధికంగా ఉంటుందండి. జీడిపప్పులో విటమిన్ ఇ మరియు ఒమేగా 3 ఫ్యాట్ యాసిడిటీ అధికంగా ఉంటాయండి. జీర్ణక్రియలకి ఇవి బాగా ఉపయోగపడతాయి. తరువాత ఇందులో 1/2 కప్పు వరకు పిస్తా ముక్కలను వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు వాల్నట్స్ ముక్కలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో చిన్న మంట మీద 2 నిమిషాల పాటు వేపుకోవాలి. పిస్తా మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను చేర్చుతుందండి. ఇది అనేక గుండె వ్యాధుల నుంచి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వాల్నట్స్ ను రోజు తీసుకోవడం వలన అనేక క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందండి. తర్వాత 2 స్పూన్స్ వాటర్ మెలన్ సీడ్స్, 2 స్పూన్స్ పంకిన్ సీడ్స్, 2 స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని వేసుకొని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 2 స్పూనుల వరకు కిస్మిస్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం చిటికెడు యాలకుల పొడిని వేసి అంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని 10 వరకు అంజీర్ని, ఖర్జూరంలో ఉన్న పిక్కను తీసేసి 20 వరకు వేసుకోవాలి. ఇక్కడ దీనికి బదులుగా షుగర్ని కానీ బెల్లాన్ని కానీ యూజ్ చేసుకొని ఉండలుగా చేసేసుకోవచ్చు. కానీ మనం హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను వీటిని యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూనుల వరకు నెయ్యిని వేయాలి. నెయ్యి మరిగాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని ఇలా గరిటెతో మెదుపుతూ సాఫ్ట్గా వచ్చే అంతవరకు కూడా మగ్గనివ్వాలి. ఇది గరిటెకి అంటుకుపోతుంది కాబట్టి వేరే గరిటెతో ఇలా తీస్తూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తరువాత ఫ్రై చేసుకున్న పప్పులన్నిటినీ కూడా వేసుకుని అన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో కొన్ని వేపి పక్కన పెట్టుకున్న గసగసాలను కూడా వేసి ఫుల్గా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేపులో ఉండల్లాగా చుట్టేసుకోవాలి. పిల్లలకి నట్స్ నానబెట్టిస్తే తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా లడ్డూల కింద చుట్టి రోజుకి 1 చెప్పున పెడితే బ్లడ్ అనేది బాగా పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.